గాంధీ క్షేత్రంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం మండలి వెంకటకృష్ణారావు శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన చాగంటి కోటేశ్వరరావు కృష్ణారావు విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ కృష్ణారావు సేవలు, ఉద్గ్రంథత, దానశీలత విద్యార్థులు, యువతకు స్ఫూర్తి అని తెలిపారు. శతాబ్ది ఉత్సవాలు ఆయన గొప్పతనానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. వేదికపై విద్యార్థులు తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రతిబింబించే పాటలు, నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను మంత్రముగ్ధులుగా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, విజయలక్ష్మి దంపతులు యువ నాయకులు కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఎప్పుడూ ఇతరులకు ఉపకారం చెయ్యాలనేటటువంటి లక్షణం ఉన్నవాడు, నేను ఇతరులకు సేవ చెయ్యాలి, నా ద్వారా ఇతరులు ఏదో సేవను పొంది సంతోషం పొందాలి అని ఎప్పుడూ పరహితం చెయ్యాలని కోరుకునే వ్యక్తి ఎవరుంటాడో అతని పట్ల పంచభూతములు కూడా సానుకూలత ప్రదర్శిస్తాయి. పంచభూతములు కూడా ఆయనని ఎప్పుడూ రక్షణ చేస్తుంటాయి. సేవాభావం ఎంత గొప్పదో నిరూపించి చూపించిన మహానుభావురాలు కోతవేటు దూరంలో తూర్పుగోదావరి జిల్లాలో లంకల గన్నవరం ఉంది. ఆ లంకల గన్నవరంలో డొక్కా సీతమ్మ గారు ఉండేవారు. ఆ తల్లి నిరతాన్నదంట. ఎవరొచ్చినా అన్నం పెట్టి పంపించేవారు. ఎవరైనా ఒకవేళ కడుపు నిండా భోజనం తినున్నామమ్మా నాకేం వద్దు అన్నా కూడా ఆవిడ్ని దర్శించడానికి వస్తే పాత చింతకాయ పచ్చడి చిన్న ముద్ద చేతిలో పెట్టి తినమని చెప్పి తినిపించకుండా పంపేవారు కాదు. ఆవిడికి సేవ అన్నదంత ఇష్టం. డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర చదివితే ఆశ్చర్యం ఇస్తుంది. ఆవిడ ఆరోగ్యం కొద్దిగా పాడవుతుంటే భర్త గారు చూసి ఈమెకి ఏ మార్పు లేదు, ఎప్పుడూ ఇంటికి వచ్చేవాళ్ళు వండి పెడుతుండడమే, కొద్దిగా మార్పు ఉంటుందని అంతర్వేది వెళ్ళి నరసింహస్వామి దర్శనం చేసుకురమ్మని మేనా ఏర్పాటు చేసి పంపించాడు. మేనాలో కూర్చుని సీతమ్మ గారు వెళుతున్నారు. వేసవికాలం బోయిలకి బడలిక కలిపి మేనా కిందకి దింపారు. గోదావరి నది మీద ఉన్న వంతెన మీద అటువైపు నుంచి పెళ్లివారి బృందం వస్తారు. వాళ్ళు కూడా సీతమ్మ గారి మేనాకు అవతల వైపున విడిది చేశారు. అంటే అక్కడ ఆగారు. ఆగితే పిల్లలు ఆకలిస్తోంది అని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే అందులో ఉన్న పెద్దవాళ్ళు ఎదురుగా కనపడుతున్న ఇల్లే డొక్కా సీతమ్మ గారిని అర్ధరాత్రి వెళ్ళిన అన్నం పెడుతుంది ఆ తల్లి, ఆకలికి తాళండి, మనం వెళ్ళిపోదాం, కొద్ది నిమిషాల్లో కడుపు నిండా అన్నం పెడతారు అన్నారు. పురస్కారాన్ని మనం చాగంటి కోటేశ్వరరావుకి అందించాలని నిలబెట్టింది. దీనికి కారణం ఏంటంటే మండలి వెంకటకృష్ణారావు గారు ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. 1975లో ప్రపంచ తెలుగు మహాసభలను మొట్టమొదటిసారిగా నిర్వహించి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక స్ఫూర్తిని నింపిన మహనీయుడు అనే సంగతి మనందరం కూడా ఎరిగిన విషయం. అంచేత ఈ రోజున తెలుగు పతాకాన్ని దశలా ఎగరేస్తున్న వారు ఎవరున్నారంటే వారిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వారు చాగంటి కోటేశ్వరరావు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. వారి ప్రవచనాల ద్వారా ప్రపంచ పరివ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ కూడా ఒక మార్గదర్శిగా నిలుస్తూ ఇవాళ అనేక మందిని ప్రభావితం చేస్తూ సమాజాన్ని ఒక సన్మార్గంలో నడిపించాలని చెప్పి తపన పడుతున్న మహనీయుడు చాగంటి కోటేశ్వరరావు గారు. అలాంటి సమయంలో మన తెలుగు భాష కూడా అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఆ సవాళ్ళను ధీటుగా ఎదుర్కొని మన భాషని, మన జాతిని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. ఇప్పుడు పిల్లలు చాలా చక్కగా, అద్భుతంగా, చాలా చక్కటి నృత్యాల ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు జాతి గొప్పతనాన్ని చాటి చెప్పారు. వారందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు.